IAS కావడమే మీ లక్ష్యమా? ఎనలాగ్ IASతో మీ గమ్యాన్ని చేరండి. కానీ అమ్మాయికి తెలుగు రాదు. నాకు తెలుగు రాదు. వావ్. అర్థమైందా క్వశ్చన్? I think you need to say that in Hindi or How do you know actually Bandu Saroj garu? Oh, this is a very interesting story. We worked in a movie 4 years back. అలవాటు ఉందా? అయ్యో, ఆ క్యారెక్టర్కి ఖచ్చితంగా యాజ్ డీజ్ అలా ఉండాలంటే షీ మస్ట్ డ్రింక్, షీ మస్ట్ స్మోక్. ఇంకా ట్యాన్ అవ్వాలి నువ్వు, ఇంకా రెడ్ కలర్ స్కిన్ టోన్ కావాలి, పోయి ఎండలో నిల్చో. వెరీ సైకో మెంటాలిటీ, సీరియస్ వెరీ సైకో మెంటాలిటీ. వై అనుష్క శర్మ వై ఆర్ యు లాఫింగ్? मैं रंग शरबतों का, तू मीठे घाट का पानी, मुझे खुद में घोल दे तो मेरे यार बात बन जानी. అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా దిల్సే విత్ మీ అంజలిలో రియలీ ఈ మూవీ గురించి ఫస్ట్ మీకు చెప్పాలి ఏంటంటే, మాంగళ్యం బండి సరోజ్ కుమార్ గారు అని ఒక వెబ్ ఫిల్మ్ తీశారు. ఐ థింక్ మీ అందరికీ తెలిసిన విషయమే. చాలామంది 10 రోజుల్లో 1 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి దానికి. అంటే ప్రస్తుతానికి ఎన్ని వ్యూస్ ఉన్నాయి నేను చూడండి, నేను చూసి కూడా చాలా రోజులైంది అది. ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ మూవీ. నాకు అనిపించింది ఏంటంటే, అందులో యాక్ట్ చేసిన 3 అమ్మాయిలతో కూడా ఒక మంచి కాన్వర్జేషన్ చేయాలని అనుకున్నాను. అలాగే ఇవాళ 3 అమ్మాయిలు మన స్టూడియోకి వచ్చారు. ఎలీషా, రైట్? कितनी देर लगा दी रौनक? हाँ, तुम कॉल किया, माई का फ्रेंड्स आया. फ्रेंड्स के साथ हो? हाँ, माई का फ्रेंड्स. अरे रनरा, माई का फ्रेंड्स डॉन, चिंटू, वर्मा. डॉन. I am Don. కానీ అమ్మాయికి తెలుగు రాదు. రైట్. ఇందు, హాయ్ ఇందు. హాయ్. అయినా వీడికి 3 సంపిచ్చే అంటే బాబు. అది పక్కన పెట్టవే, బాబు బాత్రూమ్కి వెళ్ళాడు, వచ్చిరాగానే బ్లో జాబ్ అంటాడు. ఈసారి నుంచి వీటిని కట్ చేద్దామా? వస్తే వీటి కొంచెం బెటర్. అదే ఆ శేఖర్ గాడు అనుకో, మొబైల్ రీఛార్జ్ తప్ప ఇంకా దేనికి పనికిరాడు. వీడైనా అప్పుడప్పుడు ఖర్చులకు పైసలు ఇస్తూ ఉంటాడు. ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి ఆ హాస్టల్ ఫీజు, ఆ ఫీజు, ఈ ఫీజు మన ఇంట్లో తీసుకుంటాం చెప్పు. తమ్ముడు కూడా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడే, వాడు కోచింగ్కి నాకు వీడు చాలా యూజ్ అవుతాడు. ఆ సిగరెట్ స్మెల్ ఒక్కటే కొంచెం భరించుకోవాలి, రిమైనింగ్ అంతా ఓకేనే. అలాగే దివి నక్షత్ర. దివిజ నక్షత్రం. గుడ్ మార్నింగ్ నాయక్. గుడ్ మార్నింగ్ సహస్ర. దివిజ నక్షత్రం. మీరు గట్టిగా మాట్లాడాలి, ఈ అమ్మాయి వాయిస్ చాలా లోగా ఉంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. It's సో an గ్లాడ్. honor. థ్యాంక్ యూ సో మచ్. సో 1 by 1 వద్దాం. Done. ఓకే, Sure. ప్లీజ్ మీ గురించి ఒకసారి. అర్థమైందా క్వశ్చన్? Introduce yourself. Introduce yourself, my dear. Yeah, I am Alicia. Okay. I'm into film industry for more than 7 years now, and I have always been interested into dancing, acting, singing, and I didn't know what to do because I always wanted to do everything, and I was a drama queen since childhood. తెలుగులో నేర్చుకున్న డైలాగ్ ఏంటి మీరు? బట్ యూ కెన్ సే ఇన్ తెలుగు. Acha, okay. నాకు తెలుగు రాదు. వావ్. I think that's the best thing I can say. రైట్. ఈ అమ్మాయి మాంగళ్యం మూవీలో మన బండి సరోజ్ గారి గురువు గారి కూతురు కింద వేసింది. ఐ థింక్ యూఆర్ 14 or 15. In real? యా. In real, I'm 25. రైట్. కానీ మూవీలో నిజంగా ఆ క్యారెక్టర్కి యు ఆర్ యాప్ట్ ఫర్ దట్ క్యారెక్టర్ రియలీ. Thank you. And you looks like a 14-15 only actually. Actually, I prepped for it. Yeah. I literally prepped. I lost 3 kgs just to look younger because I had like the baby fat. I still had, so I kind of lost a little weight so that I should look a bit more younger. Right. Then what do you do? Can you tell yourself? Yeah. Yeah, I mean, I did not stop eating, but I made sure that I'm eating healthy food. I'm drinking good amount of water. Also, I skipped sugar.
Not that completely, but then I think whatever you eat, you need to understand that you need to burn those calories also side by side. So I think I didn't compromise much on what I'm eating, but how I am eating. So I think that was about it. ఎలా పరిచయం బండి సరోజ్ గారు మీకు? I think you need to say that in Hindi or English. How do you know actually బండి సరోజ్ గారు? Oh, this is a very interesting story. A very interesting story, okay? Listen to this very carefully. We worked in a movie 4 years back. I was like, I don't know, I was 19, 18 something. The movie didn't come out, but somehow we were in touch, like once in a blue moon, like how's everything and stuff like that. Not like a chat, but we were in touch. He would always keep a check on me, and that's the beautiful thing to come from someone like him, because he's not cheesy person. He's not gonna be like, oh, you look gorgeous, oh, you look nice. No, he's a blunt, raw and real person. So it's difficult that to hear that, okay, he was in touch with someone. But he would keep a check on me just on the basis of the talent and skills I had. He always had faith in me and my skills and my talent. And although that movie didn't come out, after 3 years or 4 years, I got a call. I have a character that I wrote for you, and this is the date. You have like 1 month in your hand. 3 weeks, he said. I precisely remember. He said 3 weeks in your hand. Okay. And I did not ask for the script. I did not ask for the dialogues. I did not ask for the remuneration. I had so much trust in his talent that I was like, okay. And he just gave me a like story in a nutshell, and it's like a village girl and stuff like that. So we had our first project after the one that didn't come out, Nirbandham, and then I did Mangalyam. So that's how it's like we know each other for more than 6 years now. So you saw I mean Nirbandha movie? Yeah. Yeah, I was in Nirbandham, the cycle girl. Okay. Yeah. Right. I didn't really, मैं पहचाना भी नहीं सच्ची. Seriously, वो दो चोटी वाला जो था ना साइकिल चला रही है. Yeah, I was lean. Right. Yeah, I was tanned. Like he told me, जितना काला हो सकते हो जाओ. Literally he told me that. जितना काला हो सकते हो जाओ. Like he said, छत पे जाके बैठ जाओ. And I literally did that. Okay. Because I wanted to look real. I didn't want to put on like makeup and he's like, do not put on makeup. He doesn't like makeup at all. Like even now when I was like, thoda sa, I was like, what is gonna say? Like, you know. But yeah, I did sit on the terrace. मैं छत पे जाके बैठ जाती थी ताकि मेरी स्किन थोड़ी डल हो जाए. मैंने स्किन केयर करना छोड़ दिया था. मैं विलेज गर्ल, ही सेड. फिर कितना दिन लगा नॉर्मल होने तक? कितना दिन लगा? 3 महीना लग गया. 3 महीना? 3 महीना लग Okay. गया. बहुत लग गया. बहुत टेक केयर करना पड़ा. स्किन पील हो रहा था. बट हो गया somehow. And जो भी मैंने सीखा था 7 years in film industry, मुझे सब कुछ अनलर्न करना पड़ा. बिकॉज अगर बंडी सरोज कुमार सर के साथ काम करना है तो ही इज़ अ वेरी डिफरेंट पर्सन ऑल टुगेदर. वेरी डिफरेंट पर्सन. You're not scared working with Bandi Saroj Kumar garu? Sachi? No, I'm not scared. In fact, I am so keen to work with him because he is someone you can learn a lot from, and he's different. He's raw, he's real, he's blunt. People who do not have maturity will feel that he is very rude or he has got ego and attitude and stuff, but if you are mature enough you will understand there's so much to learn from him. So I would not say that I'm scared. I used to say that I'm scared because there was a scene where I was supposed to deliver abusive word, which in real life I'm not, like I don't. So he said something and it got on my nerves, like ऐसे कैसे सर ने बोल दिया मुझे. So he knew how to trigger me and to make me say that dialogue. So as I grew up, I realized that his heart is the purest, although his words can make you feel really harsh, really undigestible words. But I have so much of respect for him that I am scared of him. But it's like out of respect
that I'm scared of him. Like, even when I'm talking to him, sometimes I feel like he's not listening to me. Let me complete. Oh my God, he's misunderstanding me. But then when he says something, I realize what is he saying and why is he saying that. So I think, like, till my last breath, I would be always curious to work with him, no matter what it is. No matter what it is. దట్స్ గ్రేట్. ఇందు, హాయ్ ఇందు. హాయ్. యాక్చువల్లీ ఇంత యంగ్ లేడీస్ నా వీళ్ళ ముగ్గురు ఇదిలో కూర్చున్నారు కదా, అందులో మాత్రం ఐ థింక్ మీరు ఒక చిన్న బాబుకి మదర్గా చేసినట్టున్నారు. సో అదే ఒక డే స్టెప్ కాదా యాక్చువల్లీ, ఇప్పుడిప్పుడే మీరు యువర్ బడీ యాక్ట్రెస్ యాక్చువల్లీ. సో అలాంటి టైంలో ఒక చిన్న బాబుకి మదర్గా చేయడం అంటే నాకు ఫర్దర్ ఆపర్చునిటీస్ వస్తాయా అనే భయం లేదా? లేదు, యాక్చువల్లీ వెన్ సర్ టోల్డ్ మీ స్టోరీ, ఆయన ఎప్పుడైతే స్టోరీ చెప్పారో అప్పుడు ఒక పాయింట్ ఉంది నాకు. బాబు పెద్దవాడేం కాదు, హీస్ లిటిల్ వన్. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఆల్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ వెరీ యంగ్, లైక్ 23, 24, 25కే పెళ్లి చేసుకుంటున్నారు. సో ఇట్స్ ఓకే టు హ్యావ్ ఎ కిడ్ ఇన్ క్యారెక్టర్ అనిపించింది. దట్ నాట్ మచ్ స్కేరీ. అండ్ ఆబ్వియస్లీ నేను ఇంకా యంగ్గానే ఉంటాను ఫిలింలో కూడా. ఓన్లీ థింగ్ ఈజ్ ఒక లాంగ్ హెయిర్ ఉంటుంది నాకు, అంతే. సో ఐ యూస్ టు లుక్ వెరీ యంగ్. దట్ నాట్ ఎ మచ్ ప్రాబ్లమ్ టు మీ. సరోజ్ గారి మూవీస్ అన్ని కూడా చాలా రాగా ఉంటాయి యాక్చువల్లీ. సో ఆయనతో పాటు వర్క్ చేయడం లేదా ఆయన మూవీలో వర్క్ చేయడం అనేది ప్లస్ అని అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? షూటింగ్ చేసేటప్పుడు సీరియస్లీ నేను ప్లస్ మైనస్ అని ఆలోచించలేదు. వెన్ ఐ వాజ్ డన్ విత్ కల్పన, అంత షూట్ అంతా అయిపోయింది, లాస్ట్ డే ప్యాకప్ అంతా అయిపోయింది. లేటర్ ఐ వెంట్ టు స్లీప్. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచించాను, ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా లేదా, నాకు ఎక్కువ నెగిటివిటీ వచ్చేస్తుందా అంటే లిటరల్లీ నేను సార్కి ఫోన్ చేస్తే, సార్ ఇట్లా ఉంది కదా సార్, నాకు మరి ఎక్కువ నెగిటివిటీ ఫేస్ చేస్తే ఏంటి సార్ పరిస్థితి అది ఇది అని అంటే, లేదు ఇందు నువ్వు ఎటువంటి నెగిటివిటీ ఫేస్ చేయవు, అంతా నీకు స్మూత్గానే వెళ్తుంది, మంచి పేరు వస్తుంది బయట నీకు, దాంట్లో నో వరీస్ అది అని చెప్పి హీ గేవ్ మీ వెరీ మచ్ కాన్ఫిడెంట్. లైక్ ట్రైలర్ గాట్ రిలీజ్డ్. ట్రైలర్ చూసి ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అందరూ, బయట ఆడియన్స్ అందరూ, వీ గాట్ వెరీ గుడ్ రివ్యూ అబౌట్ మీ, చాలా బాగుంది అని. బట్ ఫ్యామిలీ నుంచి అయితే కొంచెం గొడవ అయ్యింది. ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఓంట్ టేక్ దట్ కదా, సో దట్స్ ఓకే అనిపించింది నాకు. ఇట్ ఈస్ ఫైన్. సో మీ గురించి ఒకసారి చెప్పండి. నా గురించి అంటే ఏం చదువుకున్నారు ఏంటి? నా స్టడీస్ అంతా ఏపీలోనే, ఒంగోలు. ఐ వాజ్ బోర్న్ ఇన్ ఒంగోల్, ఐ వాజ్ స్టడీడ్ ఇన్ ఒంగోల్, మొత్తం ఒంగోల్లోనే అయింది. ఫ్రమ్ పాస్ట్ 5 years నేను హైదరాబాద్ వచ్చాను. ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రాక్టెడ్ ఇన్ స్టడీస్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో ఆఫ్టర్ ఇంటర్ మొత్తం డ్రాప్ అవుట్ చేసేసి ఐ కేమ్ టు హైదరాబాద్. ఒక 1 year బ్రేక్ తీసుకున్న తర్వాత యాక్టింగ్ మీద కూడా ఫస్ట్ నేను ఇది చెయ్యాలని లేదనమాట. నేను ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఇండస్ట్రీలో చెయ్యాలి అనే పర్టికులర్ ఇదైతే నాకు లేదు. అప్పుడు లేటర్ ఒక చిన్న ఆడిషన్ వచ్చింది, వెరీ న్యూ టు మీ, చిన్న ఆడిషన్. అప్పుడు ఐ కేమ్ టు నో. అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఆడిషన్ అనేది అట్టర్ ఫ్లాప్ ఆడిషన్, అది అట్టర్ ఫ్లాప్ ఆడిషన్. నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది గుర్తెచ్చుకుంటే. నేను హలో అని చెప్పడానికి కూడా రాలేదు నాకు ఆడిషన్లో. ఓకే. సో అంత నర్వస్తో వెళ్ళాను. ఆ రోజు వాళ్ళు అన్నారనమాట, మేడం మీరు చూడడానికి బాగున్నారు, ఇఫ్ యూ యాక్ట్ మోర్ చాలా బాగుంటుంది అది ఇది అని. కొంచెం బాధ వేసింది. ఆ బాధతోనే ఇది నేను చెయ్యాలి, ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్, చెయ్యాలి అనేదితో ఐ వాజ్ బీన్ దేర్ సిన్స్ 4.5 years. ఓకే. ఓకే. ఇది మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు? ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే రిలీజ్ అయింది కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఇంకొక హారిక లైక్ సిల్వరో అని ఒకటి ఉంది. సో దట్ వుడ్ బి మై ఫస్ట్, బట్ అన్ఫార్చునేట్ దిస్ మై ఫస్ట్. అంటే అది కూడా వెబ్ ఫిలిం? అది వెబ్ ఫిలిం కాదు, థియేటర్ ఫిలిం, బట్ ఐ డోంట్ నో హౌ దే ఆర్ రిలీజింగ్. సో అది కూడా లైక్ ఇట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. ఇది ఎట్లా అయితే కొంచెం రాగ్ ఉంటుందో అది కూడా రానెస్, బట్ నాట్ లైక్ దిస్ టామ్ బాయ్. ఓకే. కంప్లీట్ టామ్ బాయ్. ఓకే. సో అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుందంటే ప్రతి ఒక్క అమ్మాయికి లైఫ్ టైంలో ఒక్కసారైనా తనలాగా ఉండాలనిపిస్తుంది. ఈక్వల్ టు ఎమ్మన్, షీ డూస్ ఎవ్రీథింగ్, ఫైట్స్ చేస్తుంది, షీ టాక్, షీ డాన్స్, ఎవ్రీథింగ్. సో that would be my first, but unfortunately this came back, but I'm so happy for this also. అంటే మీ పర్సనల్ లైఫ్కి ఈ మూవీలో చేసిన క్యారెక్టర్కి ఎప్పుడైనా మిమ్మల్ని ఆలోచింప చేసింది ఈ క్యారెక్టర్? ఈ క్యారెక్టర్లో ఉన్న అమ్మాయి ఎందుకు ఇలా చేసింది, దేనికి చేసింది, అసలు
వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అని అంటే మీరు ఆలోచించిన విధానం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? నా ఆలోచన విధానం ఎలా ఉందంటే క్లైమాక్స్ సీన్ కన్నా ముందు సీన్లో ఒక డైలాగ్ ఉంటుంది. లైక్ నా ఫ్రెండ్ అడుగుతుంది అనమాట, ఇంట్లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఏం చెప్తున్నావు అంటే ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నానే అని. మరి ఎందుకు ఇదంతా అని అడిగినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ, ఎలానో నా తమ్ముడు కూడా మాస్టర్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, వాడికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే. లైక్ ఆ పాయింట్లో నాకు ఏం అర్థమైందంటే అమ్మాయి ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా తను తప్పు చేసినా సరే కరెక్టే చేస్తుంది, ఫ్యామిలీ కోసం కష్టపడుతుంది, ఇటు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవట్లేదు. తన హాస్టల్ ఫీజు తనే పే చేసుకుంటుంది, తన కాలేజ్ టర్మ్స్ అన్ని తనే పే చేసుకుంటే, అండ్ ఇంక్లూడింగ్ వాళ్ళ తమ్ముడిది కూడా తనే చూసుకుంటుంది. సో దేర్ ఐ గాట్ టు నో లైక్ ఓకే, ఇది తప్పు చేసినా కూడా షీఈస్ డూయింగ్ రైట్ థింగ్. ఆ ఇదిలో ఆలోచించేసుకొని ఓకే సార్ అని చెప్పి అన్నాను అనమాట. కానీ నిజానికి అమ్మాయిలు ఇలా చేయడం అనేది వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టి ఇలా చేయడం ఎందుకు అంటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని. సి ఎడ్యుకేషన్ ఉందా లేదనేది పక్కన పెడితే అదర్ వర్క్స్ చాలా ఉన్నాయి కదా. సో ఎందుకు అటువైపు అమ్మాయిలు ఆలోచించట్లేదు? ఈ రోజున వాళ్ళకి 10 మందిలోకి పెడితే ఈవెన్ ఒక్క అబ్బాయితో క్లోజ్గా బిహేవ్ చేసినా కూడా అతను 10 మందికి చెప్తాడు. సో వీళ్ళని ఎలా చూస్తారు బయట ఉన్న వాళ్ళు? సో అల్టిమేట్లీ అమ్మాయిలు వాళ్ళ గౌరవం, వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్లో లేదా ఈజీ మనీ అనే దానికి ఏమైనా అడిక్ట్ అయిపోతున్నారా మీ ఉద్దేశ ప్రకారం? సో వాట్ యు థింక్ అబౌట్ దిస్? ఆబ్వియస్లీ అంటే నాకు అది అనిపించింది, బికాజ్ ఐ సీన్ మెనీ పీపుల్ లైక్ ఈజీ మనీకి కొంచెం ఇది ఉన్న వాళ్ళు. బట్ ఒక పాయింట్లో నాకు ఎట్లా అనిపించిందంటే దే గాన్ త్రూ మెనీ థింగ్స్ ఇన్ దర్ పాస్ట్. వాళ్ళ లైఫ్ టైం జరిగిన పాస్ట్లో ఏదైతే ఉందో దే వెక్స్డ్ అవుట్ ఇట్, చాలా చిరాకు అయిపోయారు వాళ్ళ లైఫ్ గురించి. ఆ చిరాకులో మెనీ గర్ల్స్ టేక్ ఏ రాంగ్ డిసిషన్. సో ఇట్లా ఎలా అయితే కల్పన చేసిందో అలానే చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకొని దే ఆర్ ఇన్ టు సంథింగ్ అండ్ ఆల్. బట్ బయటికి వాళ్ళ గురించి వాళ్ళు చాలా పాజిటివ్గా పోర్ట్రేట్ చేసుకుంటున్నారు. ఐ మీన్ ఇన్ మై సెన్స్ ఏ గర్ల్ కెన్ డూ దట్ అని అనిపించింది నాకు సీరియస్లీ. అంటే డిసిషన్ మేకింగ్ అనేది 100% ఎవరి సెల్ఫ్ దాని మీద వాళ్ళకే ఉంటుంది. ఒకరిని అడిగి చేయాలి, ఒకరు ఏమనుకుంటారు ఏంటి అదన్నీ ఎక్కువ ఆలోచించకూడదని నా పర్స్పెక్టివ్. సో లైక్ ఓకే, బట్ దీనికే అలవాటు కాకుండా లైక్ ఇండిపెండెంట్గా కూడా చాలా వర్క్స్ ఉన్నాయి బయట, యాజ్ యూ సెడ్ చాలా వర్క్స్ ఉన్నాయి. సో ఇఫ్ దే నోస్ దెమ్ టాలెంట్ ఇన్సైడ్, వాట్ దే హ్యావ్ ఇన్సైడ్, అది వాళ్ళకి తెలిస్తే దే కెన్ వర్క్ ఆన్ ఇట్ అని నాకు అనిపించింది. సో హూ నో బడీ నోస్ దట్, అంటే లోపల మనలో మన టాలెంట్ ఏముందని చాలామందికి తెలియదు, టు బీ ఫ్రాంక్ తెలీదు. అలాంటి వాళ్ళు యూస్ టు మేక్ ఆల్ దిస్ అని అనిపించింది. బట్ సీరియస్లీ ఫర్ ఎవ్రీ గర్ల్, I mean not only girl, boys or any human being will have a special talent on them. If you find yourself, మీ గురించి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా యూ విల్ వర్క్ ఆన్ ఇట్. అండ్ ఇలాంటి అయితే అవసరం ఉండదు. మీరు ఒకవేళ వీఆర్ సీయింగ్ మెనీ లీకింగ్ వీడియోస్ బయట, ఆ సిచ్యువేషన్స్ మీ ఫ్యామిలీకి తెలియాల్సిన అవసరం కూడా ఉండదు. కరెక్ట్. సో వీ హ్యావ్ టు రీడ్, మన గురించి మనం చదువుకుంటే ఇవన్నీ ఉండదు మేబీ. కరెక్ట్. అందులో సిగరెట్ తాగినట్టున్నారు కదా, అలవాటు ఉందా? అయ్యో అమ్మ రామరామా లేదు, నేను యాక్చువల్లీ అది కూడా నేర్చుకున్నాను, కాంటాక్ట్ నేర్చుకున్నాను. లేదు, మా ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండి నేర్పించారు. అంటే లైక్ డోంట్ టేక్ మీ రాంగ్ వే, క్యారెక్టర్ కోసం. ఇందాక చెప్పాను కదా చిల్బ్రో అని, అందులో హారిక యూస్ టు స్మోక్ అండ్ డ్రింక్ అనమాట. సో ఆ క్యారెక్టర్కి ఖచ్చితంగా యాజ్ ఈజ్ అలా ఉండాలంటే షీ మస్ట్ డ్రింక్, షీ మస్ట్ స్మోక్. సో ఆబ్వియస్లీ దానికి ప్రొడ్యూసర్స్ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే ఓకే. వాళ్ళు మానిటర్ ఎదురుగా కూర్చున్నారు మన స్మోకింగ్. ఓకే. మా ఫాదర్ కూడా చెప్పారనమాట, కరెక్ట్గా రావట్లేదు, యూ మస్ట్ ట్రై మోర్, యూ మస్ట్ ట్రై మోర్, మస్ట్ ట్రై మోర్. సో దాని గురించి మాత్రమే నేర్చుకున్నాను. బట్ అవుట్ ఆఫ్ దట్ ఐఎమ్ నాట్ మచ్ హ్యాబిటెడ్ ఇన్ టు దోస్. బట్ గ్రేట్, రియలీ మీరంతా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. आपको आदत है? नहीं. See, I swear, my mom is like, my mom and my sister दोनों बोलते हैं जाओ, enjoy yourself, you know, don't feel just try, don't get addicted to it, but at least try. But I don't know, I am of the opinion that I don't want to do the things that everybody is doing, you know.
it doesn't fascinate me like, oh my god, let's just try because she is doing or he is doing. It doesn't impresses me. Like, I want to do something that nobody is doing, and I do not want to do that everybody is doing. So by my choice, I have freedom. Wear whatever you want, go wherever you want to. In fact, I'm single and my mom is like, go have relationship, you will know who you want to get married to. So my mom and my sister both are of very open. In fact, even my relatives, like even my aunts and all, they're like, bol kaisa ladka chahiye, hum la dete, date kar, just go out. But I think I'm very much into my career. Like, I'm desperate to get somewhere in my life. So I think I'm engaged with my career and myself as of now. Yeah. So this is the ring I bought myself. And I was like, I promised myself that I'll be the better version of myself every other day. So I'm not saying I'll not smoke or I'll not drink, but as of now I'm not drinking. I cannot say tomorrow what's going to happen. So I have rejected many projects because they forcefully asked me to smoke. Maybe tomorrow I will, I don't know. I cannot say, oh, I don't drink, I don't smoke. No, I may tomorrow, who knows. But today, as of now, with my own choice, I haven't tried wine, I haven't smoked, I haven't been ever drunk, never. But I wanted to give a little compliment for you. Can I? Sure, please. Yeah, looks like a Anushka Sharma. कोई बोला है आपको? कोई बोला है आपको? हाँ, मतलब मैं वेट कर रही हूँ कि मुझे विराट जैसा कोई मिले. I really want a sports person in my life, so guys, just listen. अच्छा, yeah, open offer अंदर. దివిజ నక్షత్ర, హాయ్. హాయ్. ప్లీజ్ కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ప్లీజ్? నా పేరు దివిజ నక్షత్ర. ఐఎమ్ ఏ క్లాసికల్ డాన్స్ ఆర్టిస్ట్ ఫర్ కూచిపూడి, కథక్, భరతనాట్యం కూడా చేస్తాను. దాంట్లో మాస్టర్స్ చేస్తున్నాను, కథక్లో డిప్లొమా చేస్తున్నాను. అండ్ హీఈస్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్ సరోజ్ సార్. ఇంకా తను అంటే నాకు చిన్నప్పటి నుంచి ఓకే, తను అంటే ఒక టైప్ ఆఫ్ భయం. లైక్ ఏదన్నా సరే సార్ చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇది చేయాలనుకుంటున్నా, చెయ్యి, ఆలోచించకు, చెయ్యి, మంచిదే కదా, చెయ్యి, నేర్చుకో, తప్పలేదు, నేర్చుకో అని అంటారు. నేను కంప్లీట్ ఇంట్రోవర్ట్ అనమాట. ఎక్కడికి రాను, ఏమి చేయనంటే ఏంటి నువ్వు అసలు ఏం చెయ్యవా, నేర్చుకో అని చెప్పి. అండ్ ఈ క్యారెక్టర్ అసలు సహస్ర క్యారెక్టర్ అసలు సార్ ఇచ్చి నా గురించి చాలా ఫైట్ చేస్తారు, చాలా ఫైట్ చేస్తారు. వీళ్ళ తమ్ముడి ఫ్రెండ్ నేను మూవీలో. అండ్ వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ మీరు చూస్తుంటే ఇలా మీరు చూస్తే అసలు మీరు గుర్తుపడతారు. నో ఛాన్స్, कोई भी नहीं पहचान सकते, आपको भी नहीं पहचान सकते, इन लोगों को भी नहीं पहचान सकते. Is it or not? Right. Yeah. ప్లీజ్ సార్. అండ్ సార్ ఏమో నీకు క్యారెక్టర్ ఉంది అని చెప్పి ఫస్ట్ నిర్బంధం 2కి పిలిచారనమాట. నేను వచ్చే ట్రావెలింగ్లో ఏదో అయ్యింది, సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నేను రాను అనుకున్నారు. సో ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేసేసారు. నేను వచ్చాక సరే నువ్వు వెళ్ళులే అని చెప్పి అన్నారు. నేను ఇంకా వచ్చేసాను. తర్వాత మళ్ళీ 1 year తర్వాత సార్ మెసేజ్ పెట్టారు, నీకు క్యారెక్టర్ ఉంది అని చెప్పి. ఓకే సార్, నువ్వు బాగా తిని లావ్ అవ్వాలి. లైక్ ఐ గెయిన్ 11 kilos. 11 kilos పెరిగాను. సార్ ఏంటంటే నువ్వు అసలు ఎప్పుడు ఏం తినవా అని. ఐ వాజ్ ఎ వీగన్, అసలు నో డైరీ ప్రోడక్ట్స్. అయ్యో, ఐఎమ్ లాక్టోస్ ఇంటాలరెంట్ యాక్చువల్లీ. నో నాన్ వెజ్ అసలు నేను మానేశాను అనమాట. సార్ ప్రోటీన్ తినాలి, నువ్వు తినకపోతే ఎలాగ, అసలు ఇలా ఉంటే కష్టం, నువ్వు హెల్త్ ఇది అది ఏంటేంటో ఇంకా తిట్టేశారు. ఇంకా సార్ చెప్పారు ఇంకా తినాలని. మై మామ్ ఈజ్ కంప్లీట్లీ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఓకే, నా కూతురు తింటుంది, డైట్ ఇవన్నీ మానేసింది, అన్నీ తింటుంది, లైక్ ఇంత తింటుంది అని చెప్పి షీఈస్ వెరీ హ్యాపీ. అండ్ తర్వాత ఇంకా ట్యాన్ అవ్వాలి నువ్వు, ఇంకా రెడ్ కలర్ స్కిన్ టోన్ కావాలి, పోయి ఎండలో నిల్చో. లిటరల్లీ 2 to 3 hours మధ్యాహ్నం ఎండలో నిల్చునేదాన్ని. దట్ వాజ్ హారబుల్. సార్ అని చెప్పి ఫోటో పెడితే ఏంటి ఇంకా అలానే ఉన్నావు, ఇంకా కావాలి. వెరీ సైకో మెంటాలిటీ, సీరియస్లీ వెరీ సైకో. అలా ఏం లేదు. ఏమనట్లేదు, తను చెప్పినట్టు టోటలీ రా. చాలా వెరీ పర్టికులర్ అబౌట్ దట్ వాట్ హీ వాంట్, వెరీ పర్టికులర్. అసలు కాంప్రమైజ్ అవ్వరు. ఏంటి నువ్వు ఇంకా ఇలా చేస్తే ఎలాగా, అసలు నువ్వు డెడికేషన్ లేదా నీకు, ఇంకా ముఖం మీద తిట్టేస్తారు. ఏదన్నా సరే మొహం మీద అప్పటికప్పుడే తిట్టేస్తారు, దాని తర్వాత మర్చిపోతారు.
తర్వాత "ఏయ్, ఇది చేయాలి ఇది చేయాలి అని చెప్పేస్తారు. అసలు ఆయన తిట్టారని ఆయనకు కూడా గుర్తుంటుంది. సార్ మీరు నన్ను అలా అన్నారు సార్ అంటే అవునా నేను అన్నానా "ఓకే, అనే ఉంటాలే." మూవీలో మీ క్యారెక్టర్ గురించి, మీరు యాక్ట్ చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, నిజంగా ఒక అమ్మాయి పెళ్ళికి ముందు ఇలాంటి పనులు చేసి ఒక ప్రాపర్గా ఒక పర్సన్ తోటి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకు ఒక బాబు పుట్టిన తర్వాత మళ్ళీ అమ్మాయి తన ప్రీవియస్ లైఫ్లో చేసిన వర్క్స్ ఎందుకు చేస్తోంది అనేది మనకు అందులో చూపించలేదు. అంటే హస్బెండ్కి చన్నీళ్ళకి వెన్నీళ్ళ తోడులాగా ఉండేలాగా చేయడానిక, ఈఎంఐ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానిక, లేకపోతే ఈఎంఐ పుట్టింటి వాళ్ళ కోసం హెల్ప్ చేయడానికి అనేది మూవీలో చూపించలేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్, అలా చేయడం అనేది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా ఇన్ జనరలీ ఇన్ అవర్ సొసైటీ? No. Seriously, no. Seriously, no. Because when you're marrying a person, ఎప్పుడైతే ఒక అబ్బాయిని మీరు పెళ్లి చేసుకుంటున్నారో, ఇట్స్ ఎ ప్రామిస్, ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ప్రామిస్. సేయింగ్ ఐ లవ్ యూ టు సమ్మన్ ఆర్ ఎవరినైతే పెళ్లి చేసుకుంటున్నారో, వెర్ యు ఆర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ టైమ్ విత్ హిమ్, ఇట్స్ ఎ ప్రామిస్, లైఫ్ టైమ్ ప్రామిస్. లైఫ్ టైమ్ ప్రామిస్ని బ్రేక్ చేయడం అనేది ఇట్స్ ఆబ్వియస్లీ వెరీ ఆడ్ థింగ్ ఇన్ మై సెన్స్. సీరియస్లీ ఐ మీన్ నా పర్స్పెక్టివ్ అయితే ఇట్స్ ఎ రాంగ్ థింగ్. పెళ్ళి అయిన తర్వాత కూడా గోయింగ్ నీ పాస్ట్ లైఫ్ను ఇది చేసుకోవడం ఇట్స్ రాంగ్ థింగ్. ఎందుకంటే ద గాయ్ హూ మ్యారీడ్ యూ, ఎవరైతే నిన్ను పెళ్లి చేసుకున్నాడో తనకు కూడా కొన్ని ఉంటాయి. ఈవెన్ హీ మైట్ హ్యావ్ హిస్ ఫ్యామిలీ ఆర్ నీకు పుట్టిన చైల్డ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి అండ్ నీకు కూడా కొన్ని ఉంటాయి. బెటర్ నువ్వు అది నీ పార్ట్నర్తో షేర్ చేసుకొని ఫుల్ఫిల్ దట్, నాట్ ఇన్ అ రాంగ్ వే. లేదు నీ పార్ట్నర్తో నీకు ఇది అవ్వట్లేదంటే మేక్ హిమ్ చేంజ్, తన్ని చేంజ్ చేసుకో, తన్ని మేక్ హిమ్ 100% నీకేం కావాలో తను మొత్తం చెప్పి చేసుకో. ఇట్స్ అ రైట్ థింగ్. అలా కాకుండా గోయింగ్ అవుట్ విత్ సమ్మన్ ఎల్స్ ఆర్ కాలింగ్ యువర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్. పెళ్ళికి ముందు నీకు ఎన్నున్నా దట్స్ యువర్ విష్, నాకు టోటలీ నీ ఇండిపెండెన్స్, అది నీ ఫ్రీడమ్. పెళ్ళి తర్వాత ఇట్స్ కంప్లీట్లీ చేంజ్. ఇఫ్ నీ ఎక్స్నే నువ్వు పెళ్లి చేసుకోవాలంటే దట్ వుడ్ బి మచ్ డిఫరెంట్, బికాస్ మీరు ముందు నుంచే కలిసి అండ్ యూ నో ఈచ్ అదర్ బెటర్ వెల్. సో ఇట్స్ అ రాంగ్ థింగ్. ఇదంతా ఒక పక్కన పెడితే, ఇన్ కేస్ పెళ్ళికి ముందు మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండి, పెళ్ళి అయిన తర్వాత మనం వీ హ్యావ్ స్టిక్ ఆన్ టు విత్ వన్ పర్సన్ అన్నా కూడా, ప్రీవియస్లీ మనం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేయవా? ఆబ్వియస్లీ చేస్తాయి కదా, డెఫినెట్లీ చేస్తాయి. ప్రతి అమ్మాయి ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈ రోజు మనం ఎక్కడో తిరుగుతున్నాం, ఎవరితోనో తిరుగుతున్నాం, ఏదో చేస్తున్నాం అని అంటే కమింగ్ ఫ్యూచర్లో ఆ ఫోటో, ఆ మెసేజ్, ఆ వ్యక్తి మన లైఫ్లో ఎదురుపడినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? బట్ ఒక భయం ఏదు, ఈ విషయం ఇంకెవరికైనా తెలిస్తే నా పరువు ఏమవుతుంది, లేదు ఈ విషయం మన ఇంట్లో వాళ్ళకో హస్బెండ్కో తెలిసినప్పుడు అది ఫేస్ చేయాలి అని అంటే ఇక రిలేషన్ అక్కడితో కట్ అవుతుందిగా. యా యాక్చువల్లీ, బట్ దీని గురించి అయితే ఐ హ్యావ్ ఎ వెరీ పర్టికులర్ రీజన్ దట్ ఇప్పుడు నేను నా లైఫ్లో ప్రెజెంట్ నేను చేస్తుంది మాత్రమే చెప్పండి. ఐ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ మై మామ్ అండ్ డాడ్, ఎవ్రీథింగ్. ఇఫ్ సమ్ గాయ్ కమ్ అండ్ ప్రపోజ్ మీ, వెళ్ళి చెప్తాను ఇలా జరిగింది డాడీ అంటే దే మైట్ ఎంజాయ్ దెమ్. బికాజ్ అంటే మా ఇంట్లో అందరికీ ఒక్కటే వెరీ క్రిటికల్ పాయింట్, నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడే అని. అంత రౌడీ అనమాట. సీరియస్లీ నా తమ్ముడు కూడా హ్యావ్ ఎ వెరీ స్మాల్ తమ్ముడు, చిన్నోడు. వాడు కూడా అంటాడు మమ్మీ అక్కని ఎవరు పెళ్లి చేసుకుంటారు, అసలు అక్కకు బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు అని అంటుంటారు. బికాస్ దే నో మీ. అంటే మోస్ట్ ఆఫ్ గర్ల్స్ ఆ ఫ్రీడమ్ ఉండదు. బట్ సీరియస్లీ మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఆర్ మీ ఫ్యూచర్ పార్ట్నర్ దగ్గర నుంచి ఆ ఫ్రీడమ్ మీరు గ్రాప్ చేసుకొని ఏదైతే మీ పాస్ట్ ఉందో ఓపెన్లీ ఇలా జరిగింది, ఇఫ్ దట్ ఈస్ యువర్ మిస్టేక్ సే సారీ, ఇఫ్ దట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్ ఏదైతే జరుగుతుందో యాక్సెప్ట్ ఇట్. లిటిల్ సారీ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్. ఇఫ్ నీ పాస్ట్లో నీ జరిగింది తప్పు అయితే సే సారీ, నేను ఇలా చేశాను, నెక్స్ట్ టైం ఐ వోంట్ రిపీట్ ఇట్, లిటిల్ సారీ, ఖతం అయిపోతుంది. సో బీయింగ్ వెరీ ఓపెన్ విత్ యువర్ పార్ట్నర్స్ ఆర్ ఫ్యామిలీ, ఇప్పుడు మీరైతే సిచ్యువేషన్ ఏదైతే చెప్పారో రిలేషన్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్, దట్ వోంట్ హ్యాపెన్. Why Anushka Sharma, why are you laughing? No, I think my opinion differs a bit. Yeah. I don't believe a sorry can fix things. Yeah. You know, like if I throw a plate
which is made up of glass. Yeah. It breaks into pieces. Can you join it? And even if you join, there are cracks. So I believe a sorry cannot fix everything. I mean, people can have different opinions. People can have different perceptions, and that's perfectly fine. But in my opinion and experience, I believe when you love someone, you do make mistakes, it's fine. But a sorry cannot fix. Not repeating that second time is something that helps. But love is not everything, and sorry is not a solution. Because once you say sorry, I forgive you, you will repeat that mistake, I again forgive you, because I love you, I'll end up forgiving you. You know, when you love someone, you end up forgiving them. But I think people should understand that love is just not one thing. Love comes with a package. Love comes with respect, love comes with loyalty, love comes with compatibility, love comes with respect. So love can increase and decrease, but once a respect decreases, there's no point of being with that person. And I think it's fine to have relationship even if you're married, but just let that person know that you are not interested in them anymore. Because what is the point of spoiling someone else's life when you are not able to give yourself to that person? Correct. You know, so it's okay to have divorces, it's okay to break up a relationship if you are not happy. So I won't say that extramarital affair is good, but I would rather say it's not good to be in a relationship where you are not happy just because you have kid, or just because you are scared of the society, or just because you know you don't want to hurt that person. It's not good. Just leave that person for his happiness at least. You know, he'll have his own life, you can have your own life. So you have good enough maturity. The outside you are 25, inside you are 40. maybe In a mentality, what I mean to say, your mental maturity is like that, you know. It's good actually. गर्ल्स अगर इतना मेच्योर है तो जिंदगी बहुत अच्छा रहता है. Yeah, I think the way I have been groomed, like I talk a lot with my sister, and I talk a lot with my mom, and we are like best friends, 3 best friends. So I think they have shared their experiences, their friends' experiences, their relatives' experiences, and I am a good observer. True. So I think that is the whole and sole reason that I'm very particular and picky about things. Because I want to end up being with someone I want to marry, not like fling around and you know just for like temporary happiness. I don't want to do that. Do you sing? Yeah. Yeah, And how do you know that? Yeah. Then sing a song, my dear, please. Okay. Yeah. मैं रंग शरबतों का, तू मीठे घाट का पानी, तू रंग शरबतों का, मैं मीठे घाट का पानी, मुझे खुद में घोल दे तो मेरे यार बात बन जानी. रंग शरबतों का, तू मीठे घाट का पानी, मैंने तो धीरे से नींदों के धागे से बांधा है ख्वाब को तेरे. मैं ना जहाँ चाहूँ ना आसमां चाहूँ, आजा हिस्से में तू मेरे. तू ढंग चाहतों का, मैं जैसे कोई नादानी, तू ढंग चाहतों का, मैं जैसे कोई नादानी, मन चाह मोड़ दे तो मेरे यार बात बन जानी. रंग शरबतों का, तू मीठे घाट का पानी. That's great, man. Really. So good, really. మీరు పాడతారు కదా? నేను పాడను. డాన్స్ చేస్తారు మీరు? యా, మన కోసం ఒక చిన్న స్టెప్ వేస్తారు లాస్ట్ లో. Three of you really, you did a great job. Thank you so much for coming. Thank you so much for having. It's an honor to be interviewed by someone like you. It's a pleasure. It's an honor. యాక్చువల్లీ కొద్ది రోజులుగా అనుకుంటున్నాం కానీ అన్ఫార్చునేట్లీ టైం సెట్ కాలేదు. బండి సరోజ్ గారు ఇస్ విత్ మీ రైట్ నౌ. మాంగళ్యం అనే వెబ్ ఫిలిం మీరు చూస్తారో లేదో తెలియదు, నేను చూశాను. యాక్చువల్లీ బూతుల విషయం పక్కన పెడితే ఆల్ ఓవర్గా మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది వాట్ ఐ ఫెల్ట్. నిజమే కదా, సొసైటీలో ఇలాగే జరుగుతుంది కదా, సో ఈయన తీయడంలో తప్పులేదు. జనాలు చూసి ఒక ఎడ్యుకేషన్లో దాన్ని తీసుకుని ఎడ్యుకేట్ అయితే అంతకుమించి కావాల్సిందే ఉంది. ఒక ఎంట్రీ చేయాలని అనుకున్నాను.
రియలీ అదే ఆయనకి వాయిస్ పంపించడం జరిగింది, బట్ కొంచెం డిలే అయింది. సరే ఏమనుకోవద్దు, ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఈ నమస్కారాలు అవి మీకు కొంచెం నచ్చమేమో, ఫిర్బి కాస్త కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి నా అట్లేం ఇంటర్వ్యూ. లేదు, అట్లేం లేదు. అవునా? ఏంటి జుట్టు ఏమన్నా మొక్కుకున్నారా? జుట్టు పెంచుతారు అలాగా? నేను అదే వేరే నెక్స్ట్ మూవీ కోసం క్యారెక్టర్ కోసం. సో మొక్కులు ఏం లేవు అయితే? లేదు. కంగ్రాచులేషన్స్ అండి. మాంగళ్యం మూవీ నిజంగా చాలా రాగా, రియలిస్టిక్గా సొసైటీకి ప్రజెంట్ సినారియోలో ఉన్న ప్రాక్టికల్ ఇష్యూస్కి దగ్గరగా మీరు తీశారు. కంగ్రాచులేషన్స్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఏదైనా ఇంతే మాట్లాడాలని ఫిక్స్ అయ్యారా? లేదు, మీరు ప్రశ్నిస్తే నేను అచ్చా సమాధానం చెప్తారా? సమాధానం ఉంటుంది. రైట్. క్యాజువల్ టాక్ రాదు నాకంతా. ఓకే అంటే టీనర్ దాంట్లో బాగానే మాట్లాడారుగా? దాంట్లో కూడా క్యాజువల్ టాక్ లేదండి. ఆయన క్వశ్చన్ అడుగుతుంటారు, నేను ఆన్సర్ చెప్తుంటాను. అంతేనా? అదే ఉంటుంది మ్యాక్సిమం. మీరు చూడండి ఒకసారి. రైట్. తర్వాత మీ ఇంటర్వ్యూ తర్వాత టిన్నర్ మళ్ళీ కలిసారండి ఎప్పుడన్నా? లేదండి, ఇంటర్వ్యూ 2 times కలిసాం. మళ్ళీ ఎప్పుడు కలవలేదు. రైట్. సార్ అసలు యాక్చువల్లీ ఈ స్టోరీ ఎలా పుట్టింది అంటే ఏం చెప్తారు? అంటే నేను లవ్ ఫెయిల్యూర్, అంటే లవ్లో ఓడిపోయిన అబ్బాయిలను చాలామంది చూశాను. అంటే సిన్సియర్గా ప్రేమించి ఓడిపోయిన అబ్బాయిలను చూశాను, అమ్మాయిలను కూడా చూశాను. సో ఈ యూత్కి ఈ లవ్ అనేది ఒక మ్యాండేటరీ అనేది అయిపోయింది. లైక్ మ్యారేజ్ ఎలా మ్యాండేటరీ అయిందో, లవ్ అనే పదం కూడా ఒక మ్యాండేటరీ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే ఆపోజిట్స్ అట్రాక్ట్ ఆల్వేస్. సో దాన్ని లవ్ అనే ఒక బంధాన్ని వాళ్ళే ముడిపడి ఒక ఎమోషన్ పెంచుకొని తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో అప్పుడు డిస్పర్స్ అయినప్పుడు వాళ్ళ లైఫ్లో చాలా కోల్పోతారు. ఆ టైం మళ్ళీ రాదు. సో అలాంటి వాళ్ళకి నా స్టైల్లో నేను చెప్పాలనిపించింది. ఈ సమాజంలో అన్ని రకాల అమ్మాయిలు ఉన్నారు, అన్ని రకాల అబ్బాయిలు ఉన్నారు, మనుషులు ఫైనల్లీ. సో నేను చూపించిన అమ్మాయిలను కూడా 4 రకాల అమ్మాయిలను చూపించాను. అంటే విమెన్ని 4 types ఆఫ్, అందరూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. మీరు బుజ్జమ్మ స్ట్రాంగ్ క్యారెక్టరే, శ్రీదేవి కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. వాడు అన్ని తిడితే సెట్ అయిపోయింది లేదండి, వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. దేవుడిని ఒకసారి మొక్కి ప్రెషర్ అంతా తీసేసుకుని డోర్ ఓపెన్ చేసి స్మైల్. అది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. సో అలా ప్రతి క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలి అని. యాక్చువల్ బేసికల్ ఏంటంటే ఇట్ వోంట్ బి లైక్ మై సెల్ఫ్ డైరెక్టింగ్ ఫిల్మ్. అంటే ఇట్ వోంట్ బి లైక్ బాలచంద్ర గారు బాలాను సినిమా తీసినట్టు ఉండదు. ఇట్ విల్ బి లైక్ కమల్ హాసన్ మేకింగ్ హిస్ ఓన్ ఫిల్మ్. సో నేను నటుడిగా, నా హైయెస్ట్ పొటెన్షియల్ ఇస్ యాక్టింగ్. నేను నటుడిగా నా చుట్టూ కథను రాసుకోవాలి అని చెప్పి ఈ దొరబాబు అనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి తనకు ఒక పాస్ట్ లవ్లో ఫెయిల్ అయిన దొరబాబు, లవ్లో సక్సీడ్ అయిన దొరబాబుని చూపించాలి. దీని చుట్టూ ఒక ఎపిక్ స్టోరీ వెళ్ళాలి, ఒక డ్రామా వెళ్ళాలనిపించింది. సో అలాగ మాంగళ్యం అనే సినిమా స్టార్ట్ అయింది బేసిక్గా. రైట్. కానీ మాంగళ్యం అనే గొప్ప పేరు పెట్టారు, దానికి రీజన్ ఏంటి? మాంగళ్యం అనేది ఒక బంధం. అది గొప్పది చెడ్డదని ఉంది. ఒక్కొక్క పర్స్పెక్టివ్లో అది గొప్ప బంధం ఉంటుంది. కొంతమంది మరి మ్యారేజ్ సిస్టంలో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి మాంగళ్యం అంటే కోపం వస్తుంది కదా. ట్రూ. సో అంటే 3 అమ్మాయిలతో కలిసి పనిచేశారు మీరు మూవీలో? చాలామంది లేడీస్ అండి, ఇంకా మిగతా వాళ్ళు మేజర్ క్యారెక్టర్స్ 3 4 5 టోటల్ మీరు 6 అండి. ఒక ఆవిడ కూడా ఉన్నారు, వసుంధర్ గారు. రైట్. మీరు టోటల్గా చెప్తున్నారు. అవును. యా, రైట్. సో విమెన్ అర్థమైందా మీకు? అంటే ఒక స్త్రీ మెంటాలిటీ లేదంటే అర్థమైందా ఇంతమందితో కలిసి వర్క్ చేసినప్పుడు? కానీ అంటే అర్థం కాకపోవడానికి ఏముందండి, అంటే నేను జెండర్ బట్టి నేను మెంటాలిటీ ఉంటుందని నేను నమ్మనండి. జెండర్ బట్టి ఎప్పుడు ఉండదు. ఇస్ ఇట్? 100%. ఏమో, నేనైతే పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి ఆలోచన విధానం కానీ ఎవ్రీథింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుందనేది నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది. లేదండి, అది లేదు. అంటే ఎస్, మెయిల్ డామినేషన్ ఉన్న సొసైటీ మనది, ప్రపంచం మొత్తం మెయిల్ డామినేషన్ ఉన్న సొసైటీ కాబట్టి ఇప్పుడు బయటకు వస్తున్నారు. సో నా సినిమాలో నటించిన ఈ యాక్టర్స్ అందరూ కూడా, ఫీమేల్ యాక్టర్స్ అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, మంచి అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇప్పుడు బయటకు వస్తున్నారు, ఇప్పుడు ఎక్స్ప్రెసివ్గా ఉన్నారు కాబట్టి
మీకు ఆ డిఫరెన్స్ ఈ తరంలో చేంజ్ రావచ్చు. బట్ ఐ ఫీల్ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్, హ్యూమన్ బీయింగ్ పైన ఉంటుంది. ఫైనల్లీ హ్యూమన్ బీయింగే అని నేను ఆలోచిస్తాను. అంటే ఉమెన్ ఇలాగే ఉంటారని జనరలైజ్ చేసి చెప్పలేం, జెంట్స్ ఇలాగే ఉంటారని కూడా చెప్పలేం. అవును. యాక్చువల్లీ మూవీ చూసినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో అలా అడుగుదాం అనుకున్నాను క్వశ్చన్స్. ఓకే ఓకే. సో మీకు నచ్చితే ఆన్సర్ చేయండి, అయ్యో. నచ్చకపోతే స్కిప్ చేస్తానని చెప్పండి. నచ్చబోవడం ఉండదండి, నాకు ప్రతిదీ ఆన్సర్ ఉంటుంది నా దగ్గర. మీ ఫిలిమ్స్ అన్నీ కూడా చాలా రాగా రస్టిక్గా ఉంటాయి జనరల్గా, సొసైటీకి దగ్గరగా. కానీ బూతులు లేకుండా మూవీ ఉండదు. ఎందుకని? ఈ 3 సినిమాలు అలా తీసాయండి. నేను నిర్బంధం నుంచి అలా తీసాను. అంతకుముందు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ తీసాను 3. అవి థియేటర్కి వచ్చి ఎవరికి తెలియకుండా పోయినాయి. ఈ 3 ఫిల్మ్స్ కూడా నేను యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నాను కాబట్టి నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో దాన్ని మ్యాక్సిమం వాడాలనిపించింది, మ్యాక్సిమం వాడి రియలిజం తీసుకురావాలనిపించింది. బూతులు అంటే మీరు నా మూవీస్లో ఎక్కడైనా చూస్తే కావాలని ఇరికిచ్చినట్టు ఉండదు, సమాజంలో జరిగే కాన్వర్జేషన్స్ అవి. ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెస్. నేను క్రిమినల్స్తో తిరిగాను, నా చైల్డ్హుడ్లో, నా కాలేజ్ టీనేజ్లో ఉన్నప్పుడు నా కాలేజ్లో ఉన్న నా కొలీగ్స్ ఎట్లా మాట్లాడుకునే వాళ్ళు, అవి అందులోంచి వచ్చినవి. లేకపోతే నా లైఫ్లో వచ్చిన ఎదురైన ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నవి. అంటే నేను చూసిన అమ్మాయిలని, రకరకాల మనుషుల్ని. అందులో ఫీమేల్ అంటే ఇట్స్ లైక్ నలుగురు అమ్మాయిలే, కానీ 4 వేరు వేరు రకాల అమ్మాయిలు. సో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ దే ఆర్ డిఫరెంట్. అవును అవును. కానీ అంటే నేను పాయింట్ వైజ్ వస్తాను. స్టార్టింగ్ స్టోరీ నుంచి ఎండింగ్ వరకు సినిమా చూసిన వ్యక్తిగా ఆల్మోస్ట్ 2-3 సార్లు చూడడం జరిగింది. అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇది ఇలా ఎందుకు తీసారంటే కొన్ని డౌట్స్ నేను రాసుకోవడం జరిగింది. ఇది ఆ రోజు నేను డేట్ కూడా రాసి పంపించాను మీకు. నేను ఎప్పుడో ప్రిపేర్ అయ్యారండి, నేను ఐ వాజ్ వెయిటింగ్ టు డూ దిస్ అని. మీ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలో మీ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి లాస్ట్కి వచ్చి ఎందుకు ఆ క్యారెక్టర్ని చంపేశారు అంటే ఏం చెప్తారు? అప్పుడే రిలీజ్ అవుతున్నాడు యాక్చువల్లీ ఆ ప్రేమ, ఒక నిజమైన అమ్మాయి ప్రేమ ఉంటుంది, నిజమైన ప్రేమ కూడా ఉంటుందనే ఒక మంచి పద్ధతిలోకి వస్తూ ఉండే ఆ క్యారెక్టర్ని ఎందుకు చంపేశారు? అంటే ఐ బిలీవ్ ఇన్ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఏమిటి మీరే నేను పర్సనలీ మీరు పర్సనల్గా చెప్తున్నారా, మూవీలో చెప్తున్నారా? పర్సనల్గా నా 3 సినిమాల కర్మ సిద్ధాంతం పైన ఉంటాయి. 3 చూడండి. రైట్. 3 కూడా ప్రొటాగనిస్ట్ లాస్ట్లో చనిపోతాడు. వాడు క్రిమినల్ మంచోడుగా మారి చనిపోతాడు. దీంట్లో కామన్ మ్యాన్ కింద వస్తాడు, స్టిల్ హీ వాజ్ అ క్రిమినల్. వాడు పొలిటీషియన్స్తో పోరాడి చనిపోతాడు రెండో దాంట్లో. దీంట్లో వచ్చేసరికి వీడు కూడా క్రిమినలే, క్రిమినల్. కానీ క్రిమినల్ ఎందుకు అయ్యాడు, ఏ మనస్తాపం వల్ల అయ్యాడు, లేకపోతే వాడి వెనక ఒక బ్యాక్ స్టోరీ ఉంది. దానికి ఒక అంటే జస్టిఫికేషన్లా కాకుండా వాడు బ్యాక్ స్టోరీ ఇది కాబట్టి ఇలా ఉన్నాడు, అంత మాత్రాన్ని వాడు గొప్పడు అవ్వాలని రూల్ లేదు కదా. తుపాకీ పట్టినోడు తుపాకీతోనే చచ్చిపోవాలి. సో అది చూపించాలనిపించింది. రైట్. స్టార్టింగ్ నుంచి తీసుకుంటే కనుక ఒక 2 అమ్మాయిలు వాళ్ళ ఇంటి అవసరాల కోసం అనండి, వాళ్ళ నీడ్స్ కోసం అనండి, వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో ఆ పనిలో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని చాలా ప్రాక్టికల్గా చూపించారు మీరు. దట్స్ రియలీ గ్రేట్ థింగ్. అంటే ఆ ప్రాస్టిట్యూషన్ అనేది చేయడం తప్పు, చేయకూడదు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు వాళ్ళకి, అలాంటి వాళ్ళకి అనే స్టేజ్ ఉన్నప్పటికీ కూడా మీరు అందులో ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే నేను గర్ల్స్ హాస్టల్స్ చాలా చూశానండి. నేను బాయ్స్ హాస్టల్స్లో ఉండేవాడిని నా టీనేజ్లో. సో చుట్టుపక్కల గర్ల్స్ హాస్టల్స్ చూసేవాడిని, ఇప్పటికీ చూస్తున్నాను. ఏ ఏరియాకి వెళ్ళినా కూడా గర్ల్స్ హాస్టల్ అంటే నైట్ 10 వరకు బాయ్ ఫ్రెండ్స్తో బయట ఒక సెక్షన్ ఆఫ్ అమ్మాయిలు ఉంటారు. మేబీ వాళ్ళు 10% ఉండొచ్చు, 20% ఉండొచ్చు. బట్ వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి. ఒక పల్లెటూరు నుంచి చదువుకుందామని వచ్చిన అమ్మాయి, ఒక మెరిట్ స్టూడెంట్ కూడా వీళ్ళ లైఫ్ బాగుంది, వీళ్ళ లైఫ్లో ఆనందం ఉంది, నా లైఫ్లో ఇది లేదే అని ఒక ఫీలింగ్ వస్తుంది. వాళ్ళని కూడా వీళ్ళు చెడగొడతారండి. సో ఈ సిస్టంలో ఇది రన్ అవుతుంది. సో దాన్ని చూపించాలనుకున్నాను. వాటిని నేను అంటే లైక్ వీళ్ళకి ఏంటంటే సెక్స్ అనేది నథింగ్ అయిపోయింది. సో యువర్ బాడీ ఈజ్ లైక్ యువర్ టెంపుల్. సో నీకు నచ్చిన వ్యక్తితో నువ్వు చెయ్యి, అది తప్పులేదు. కానీ డబ్బు కోసమో ఏదో ప్రలోభాలకి లొంగియో, లేకపోతే ఒక లగ్జరీ కోసమో, ఒక ఫేక్ లగ్జరీ కోసమో చేయడం వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి, నీ క్యారెక్టర్ కూడా నాశనం అవుద్ది అని నేను చెప్పాలనుకున్నాను. కరెక్ట్. ఇందులో మీరు క్యారెక్టర్ క్రియేట్ చేశారు ఏంటంటే, ఒక బాబు ఉన్న మదర్ ఉంటుంది. సో ఓకే, ప్రీవియస్లీ ఆ అమ్మాయి చేసేది ఆ అమ్మాయికి గడవకో ఇంట్లో ఉన్న అవసరాలకో చేస్తుంది అనుకుంటే, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు, కూల్గా లైఫ్ నడుస్తూ ఉంటుంది. అంటే మీరు అక్కడ చూపించాలనుకున్నది ఏంటి అంటే, అతని ఇన్కమ్ సరిపోవట్లేదు కాబట్టి ఈ అమ్మాయి ఇలా చేస్తుందని చూపిద్దాం అనుకున్నారా? లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ, ఈ అమ్మాయి ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కోసం హస్బెండ్కి తెలియకుండా ఈ అమ్మాయి ఇలా చేసి ఆ వచ్చిన డబ్బుల్ని
వాళ్ళ పుట్టింటికి హెల్ప్ చేయడానికి చూపిద్దాం అనుకున్నారు. అది ఎందుకు చూపించలేదు యాక్చువల్లీ ఫిలింలో? అది నేను యాక్చువల్లీ ఏం చెప్దాం అనుకున్నానంటే అండి, ఒక్కసారి నువ్వు తప్పు చేశాక అది నిన్ను ఆ నీడే వెంటాడుతుంది అని చెప్పాలనుకున్నాను. 100%. నేను ఇప్పుడు ఇందాక ఆ ముగ్గురు అమ్మాయిలతో అదే మాట్లాడాను. యా బై ద వే ఫస్ట్ యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ చేసి ముగ్గురు అమ్మాయిలు చేద్దాం అనుకున్నాను. ఈ డైలాగ్స్లో మీకు ఉన్న విషయం చెప్పాల్సి వస్తుంది ఏంటంటే, ఫస్ట్ ఆ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడిన తర్వాత అప్పుడు డైరెక్టర్ గారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. యా, సో మనం చేసిన తప్పు నీడల్లా వెంటాడుతుంది. సో ఈ అమ్మాయి అంటది, ఎప్పుడైతే వాళ్ళ ఫామ్ హౌస్కి ఫస్ట్లో మ్యారేజ్ ముందు వెళ్తారో, వీడి వల్ల నాకు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాదు అని షూర్గా చెప్తుంది. కానీ వాడి వల్లే ప్రాబ్లం వస్తుంది. సో అది నేను చూపించాలనుకున్నాను. ఒకసారి మనం తప్పు చేస్తే అది నీడలా వెంటాడుతుంది. సో యూ షుడ్ బి కేర్ఫుల్ వైల్ చూసింగ్ యువర్ పార్ట్నర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదృష్టానికి ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది అనేది మనం విషయం పక్కన పెడితే, అతను ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయలేదు, హెరాస్ చేయలేదు. వాళ్ళ హస్బెండ్ ఎవరు అని తెలిసిన తర్వాత నీ గురించి చెప్తాను, నాకు ఇలా చేయకపోతే, ఇలాంటివేమీ బ్లాక్మెయిల్ చేసే సిచ్యువేషన్స్ ఎక్కడ చేయలేదు. బట్ రియలిస్టిక్గా సొసైటీలో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. మనం పొద్దున్న లేస్తే పేపర్లో న్యూస్లో ఇలాంటివే చూస్తూ ఉన్నాం. సో మీరు మీ ఉద్దేశ ప్రకారం ఒక అమ్మాయి లైఫ్ గురించి మీరేమనుకుంటారు? అంటే ఇప్పుడు మేల్ డామినేషన్ ఉన్న సొసైటీ కాబట్టి స్టిల్ ఉమెన్ ఆర్ ఫ్రెజైల్ స్టిల్. ఇప్పుడు చాలామంది వస్తున్నారు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు పైకి వస్తున్నారు. కానీ చాలామంది అమ్మాయిలు, నేను నా క్లాస్మేట్స్ని కూడా చూసామండి, యాంబిషన్ ఉండేది కాదు. చాలా తక్కువ మంది అమ్మాయిలకి యాంబిషన్ ఉంటుంది. నువ్వేమవుతావు అంటే, ఏముంది ఎంబీఏ చేస్తాను, యూఎస్ నుంచి ఎవడో పెళ్లి చేసుకుంటాడో హౌస్ మమ్మీ అయిపోతా అంటాడు. సో అది కూడా ఒక యాంబిషన్ అయిపోయింది. అంటే ఐఎమ్ నాట్ హౌస్ వైఫ్ అనేది, అంటే హౌస్ వైఫ్గా ఉండడం అనేది గొప్ప పొజిషన్ డెఫినెట్లీ. కానీ అది ఈజీ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది ఈజీ కదా, ఇది మ్యాండేటరీ థింగ్ కదా అనుకుంటున్నారు. సో నేను అనుకోవడం ఏంటంటే, ఈ సమాజంలో ఇంకా ఆ ఉమెన్ అనేది ఇంకా ఫ్రెజల్గా ఉన్నారు కాబట్టి ఇట్ టేక్స్ మచ్ మోర్ టైం, మేబీ అరౌండ్ 40 to 50 years మనలాంటి కంట్రీలో. వేరే కంట్రీస్లో ఉమెన్ ఆర్ ఫ్రీ రిలేటివ్లీ, 90% దే ఆర్ ఫ్రీ రిలేటివ్. అవును, విమెన్ గురించి ఇంత బాగా తెలుసు, సొసైటీ గురించి ఇంత బాగా తెలుసు. నిజంగా మీ లైఫ్లో అంటే మీరు చెప్పారు మీరు ఎందుకు డివోర్స్ తీసుకున్నారు అనేది టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ దట్. ఇప్పుడు రీగ్రెట్ లేదా మీకు నిజంగా? అస్సలు లేదండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇంకా భయంగా ఉంది, మళ్ళీ ఆ రిలేషన్ నా దగ్గర రావడానికి ట్రై చేస్తారేమో అని భయంగా ఉంది. లే, ఒంటరి జీవితం బాగుందా మీకు? అంటే ఫస్ట్ నుంచి ఒంటరిగానే ఉన్నాను నేను. మధ్యలో ట్రై చేశాను, అందరూ పెళ్లి చేసుకుంటున్నారు కదా మనం కూడా చేసుకుందాం అని. ఆ ట్రైలో కూడా కొంచెం జాగ్రత్తగానే అడిగేశాను. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ డెంట్ ఇన్వెస్ట్ మై ఎమోషన్స్ కూడా ఇన్వెస్ట్ చేసి సీరియస్గా వెళ్ళాను. కానీ వెళ్ళే ముందే కాషన్ ఇచ్చాను అమ్మాయికి కూడా నాకు తెలుసు. ఓకే, తెలియడం వల్ల మాకు వర్కౌట్ అవ్వలేదు, డిస్పస్ అయిపోయాం. ఇంకొకటి, ఈ స్టోరీలో మీ గురువు గారు కూతురు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, ఆ అమ్మాయి టీనేజర్, బేసిక్గా స్కూల్కి వెళ్ళే అమ్మాయి. ఆ అమ్మాయికి తెలీదు, ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిన అబ్బాయికి తెలీదు వాళ్ళిద్దరూ ఏం చేశారు, దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది. సో నిజంగా ఒక అమ్మాయి కనుక, టీనేజ్లో ఉన్న అమ్మాయి, స్కూల్ గోయింగ్ గర్ల్, మనం న్యూస్లో చూసినట్టుగా ప్రెగ్నెంట్ అయితే సొసైటీలో ఉన్న ట్రామా మామూలు ట్రామా కాదు అసలు. కానీ మీరు ఫెంటాస్టిక్ జాబ్ అండి నిజంగా. అంటే ఆ అమ్మాయిని సొసైటీ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా సప్రెస్ చేసేస్తారు. అంటే బయటికి వెళ్ళనియరు, లేదంటే ఇంట్లోనే వాళ్ళు చేయాల్సిన మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సిన అన్నీ చేసుకొని అమ్మాయిని దాచేసే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఒక అడవికి రాజు ఎవరు అని అవతల కొడుతూ మీరు అడుగుతుంటారు. దట్ వాస్ అమేజింగ్ రియలీ. అంటే అమ్మాయిలకి ఎంత ధైర్యం అంటే, ఒక తప్పు చేసినా, తెలిసి తెలియకుండా ఒక తప్పు చేసినా కూడా ఎంత ధైర్యంగా అడుగు ముందుకేయచ్చు. అలాంటి మిస్టేక్స్ చేయమని కాదు, ఇప్పుడు వాళ్ళు తెలియక చేశారు, తెలియక చేసిన ఏజ్లో దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం. దట్స్ ఫెంటాస్టిక్ అండి. అక్కడ నేను నిజంగా చాలా అలా అనిపించింది సీరియస్లీ. అంటే అది క్రియేట్ చేయడానికి మేజర్ పాయింట్ ఏది మిమ్మల్ని టర్న్అప్ చేసిందంటే ఏం చెప్తారు? సమాజంలో హిపోక్రసీ పోవాలండి. సమాజంలో ఇప్పుడు అంతవరకు వెళ్ళడం, ఆలోచించడం కంటే కూడా చిన్న చిన్న విషయాల్లోనే మనం జాగ్రత్త పడితే మన ఆలోచనలో మార్పు వస్తుంది, ఆ మెచ్యూరిటీ వస్తుంది. ఎదురింటి వాళ్ళు కారు కొన్నారు, మనం కొనాలి. లేకపోతే వాళ్ళు కారు కొన్న వాళ్ళు అదేదో నేను కారు కొన్నానని చెప్పుకోవడానికి, హెచ్చులు చెప్పుకోవడానికి, మనల్ని డౌన్ చేయడానికి వాళ్ళు సూటిపోటి మాటలు మాట్లాడడం, కారు కొనుక్కోలేదా మీరు ఇంకా అనడం, లేకపోతే మనం ఎవరి దగ్గరకన్నా చెప్పులు వేసుకుని వెళ్ళడానికి సిగ్గుపడడం, షూ కొనుక్కోవాలనుకోవడం. ఇలా ఎప్పుడైతే సమాజం హిపోక్రటికల్ ఈ సిచ్యువేషన్లో ఉందో, ఇలాంటి మేజర్ థింగ్స్ వాళ్ళకి పెద్ద ఏదో
పెద్ద క్రైమ్ లాగా అనిపిస్తాయి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు. ఈ హిపోక్రసీ ఫస్ట్ నుంచే లేకుండా ప్రతి మనిషి రియలిజంకి దగ్గరగా బతికితే నాకు కారు అవసరం లేదు, నేను నడుచుకుంటూ వెళ్ళగలను అని ఒక రియలిజం వచ్చినప్పుడు ఇక్కడ కూడా వస్తుందని నా ఫీలింగ్. రేపు మీరు టాప్ మోస్ట్ డైరెక్టర్ అయ్యారనుకుందాం కాసేపు మనం, ఆ రోజు మీకు కార్లు అక్కర్లేదా? ఎవరికి? మీకు. లేదు, కార్లు అక్కర్లేదు కాదు. కారు ఇప్పుడు నాకు కారు కొనే స్తోమత లేదు ఫర్ ఎగ్జాంపుల్. రైట్. ఐ షుడెంట్ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ఫీరియర్ టు సంబడి. దానివల్ల ఏమవుతుంది, నేను ఈఎంఐలో అక్కడ ఇక్కడ చేసుకుని నేను కారు కొనుక్కుంటాను, నా బర్డెన్. సో మనం సొసైటీ కోసం మనం కారు కొన్నాం తప్ప నిజంగా మనకు అవసరం ఉండి లేకపోతే మనకు లగ్జరీ ఉండి డబ్బు ఉండి కారు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ మూవీలో మీరు అబ్బాయి మదర్ క్యారెక్టర్ని చంపేస్తారు, రైట్? అమ్మాయికి సెక్షువల్గా చాలా డిజైర్ ఉండి ఉండొచ్చు, లేదా హస్బెండ్ని మోసం చేయొచ్చు, కానీ అమ్మాయికి ఒక లెసన్ చెప్పినట్టు ఎందుకు చేయలేదు మీరు? ఎందుకు చంపేశారు క్యారెక్టర్ని? అందుకే వాడు క్రిమినల్, దొరబాబు ఈజ్ క్రిమినల్. వాడికి అంత ఆలోచన లేకనే కదా ఫైనల్గా కర్మ సిద్ధాంతం అన్నది. అందుకే రైట్. అంత ఆలోచించి అంత మెచ్యూర్గా తను బిహేవ్ చేసి ఉంటే ఆ క్లైమాక్స్ జరిగేది కాదు. కానీ మీకు ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ రాలేదు ఎందుకు? నాకు అర్థం కాల. వచ్చినాయి, తక్కువ ఉంటాయి, 100 వెరీ లెస్ యాక్చువల్లీ. అంతా కూడా చాలా పాజిటివ్గా పెట్టిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అంటే నేను అనుకున్నాను ఎస్పెషలీ కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్ మిమ్మల్ని ఎక్కడన్నా కాస్త డిమీన్ చేస్తాయేమో అని అనుకున్నాను. బట్ ఎక్కడ అంత చెప్పుకోదగ్గ నెగిటివిటీ ఎక్కడా లేదు యాక్చువల్లీ. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ అనదర్ థింగ్ ఈజ్, మీరు 2 పిల్లలు ఉంటారు ఆ లేడీకి, వాళ్ళ హస్బెండ్కి పెరాలసిస్ వచ్చి ఉంటుంది. అంటే మూవీ అంతా కూడా ఒక సెక్స్ చుట్టూ తిరిగిందా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. బట్ నిజంగానే ఒక మనిషి జీవితం సొసైటీలో దాని చుట్టూనే తిరుగుతుందంటారా? యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ రైటర్, వాట్ యూ సే? అంటే నేను సెక్స్ చుట్టూ తిప్పాలని తిప్పలేదండి. బట్ మీరు మూవీ గురించి ఒక ప్రాస్పెక్టివ్ అయితే ఇన్ ద సొసైటీ నేను 2 రకాలుగా అడిగాను. అవునవును. సెక్స్ అనేది ఉంది, ఇట్స్ దేర్, ఇట్స్ ఎ బయాలజికల్ ప్రాసెస్. అదే పెద్ద విషయం కాదు. బికాజ్ ఇట్ ఈస్ వెరీ సీక్రెటివ్, చాలా సీక్రెట్గా మనం దెర్ ఆర్ సర్టెన్ నార్మ్స్ అండ్ రూల్స్. దానివల్ల ఇది అంత ఫ్రీ, ఏదైతే మనకి ఫ్రీ కాదో, ఏదైతే మనకి అంత ఈజీగా అవైలబుల్ ఉండదో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ సెక్స్ వల్ల డోపమైన్ అనే అది రిలీజ్ అవుతుంది, అదే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనిషి ఇంకా ఎక్కువ ఆలోచించగలుగుతాడు, లేకపోతే ప్రెషర్లో పడిపోతాడు. ఎందుకంటే మనం కుక్కను పెంచినప్పుడు కూడా మేల్ డాగ్ని పెంచితే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది దానికి ఆ సీజన్ వచ్చినప్పుడు. సో అలాంటిది ఈ సినిమాలో నేను చాలా ఆస్పెక్ట్స్లో చెప్పాలనిపించింది ఏంటంటే, ఈ సెక్స్ అనేది లీగల్ అయిపోవాలి, ఇది ఫ్రీ అయిపోవాలి. దట్స్ వాట్ నేను ఇప్పుడు అదే పాయింట్కి వస్తాను. మీరు అన్నారు అందులో సెక్స్ అనేది లీగల్ చేయాలి అని చెప్పని. సో ఎందుకు ఇలా అనుకున్నారు? లీగల్ చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ప్రేమ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని సెక్స్ కోసం క్రియేట్ చేసుకుని వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు యువత అంతా కూడా ప్రేమ అనేది ఏంటి, అట్రాక్షన్ అంతే. దానికి ప్రేమ అనేది దానికి ఒక బంధాన్ని ఒక పేరు పెట్టేసి వాళ్ళు ఫైనల్గా చేస్తుంది ఎక్కువ శాతం మంది, నాట్ ఎవ్రీబడి, ఎక్కువ శాతం మంది సెక్స్ కోసం చేస్తున్నారు కాబట్టి దే ఆర్ కీప్ ఆన్ చేంజింగ్ దర్ పార్ట్నర్స్. సో ఆ సెక్స్ అనేది ఈజీగా అవైలబుల్ అయిపోతే అప్పుడు ప్రేమ వస్తుందని, అప్పుడు జనాల్లో ప్రేమ వస్తుంది. ఇప్పుడు మీరు వేరే కంట్రీస్ చూస్తే, ఇట్స్ నాట్ లైక్ మన కల్చర్ని తక్కువ చేయడం ఎలా అని కాదు, కానీ వేరే కంట్రీస్లో చూస్తే మీ డెవలప్ అయిన కంట్రీస్ అన్ని చోట్ల కూడా సెక్స్ అనేది ఈజీలీ యాక్సెసిబుల్. ఇక్కడ అలా లేదు. సో దానివల్ల ఈ క్రైమ్స్ కానీ ఇవన్నీ జరుగుతుందని నా ఫీలింగ్. సెక్స్ని, ప్రేమని రెండింటిని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, అంటే యంగర్ జనరేషన్కి, టీనేజర్స్కి? అదే సో దాన్ని మీరు సినిమా పరంగా కాకుండా మీ పరంగా మీరు ఏం చెప్తారు? అదే అండి, ఇందులో బుజ్జమ్మ అంటది కదా, నేను 3 ట్రై చేశాను కానీ నువ్వే గుర్తొచ్చావు అంటది, అది ప్రేమ. వీడికి అమ్మ ఏం చెప్పింది, 3 ట్రై చేశాను అన్నది కానీ 3 నాకు సెక్స్ జరగలేదని చెప్పలేదు. సో దిస్ ఫెలో థింగ్స్ లైక్ జరిగి ఉంటుంది, అప్పుడు కూడా నేనే గుర్తొచ్చాను. దట్ ఈస్ లవ్. వీళ్ళిద్దరు లవ్, ట్రూ లవ్ అంటున్నాను. సో సెక్స్కి లవ్కి ముడి లేకుండా ఉండాలని. సో అవసరానికి మనసుకి, అంటే దీనికి లింక్ ఉండకూడదు అంటారా? బాడీకి సోల్కి సంబంధం ఉండకూడదు అంటారు. అదే జరుగుతుంది, ప్రపంచం మొత్తం అదే ఫాలో అవుతుంది. అది కరెక్ట్ అంటారా మీ ఉద్దేశం? 100%. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇప్పుడు సపోజ్ అంటే కమిట్ అయ్యాక నువ్వు చీట్ చేయకూడదు. నువ్వు కమిట్ అవ్వక ముందు నీకు ఎంతమందితో ఉంటే ఉంది, అమ్మాయికి ఎంతమందితో ఉంది. ఇద్దరు పసి వయసు నుంచే కదా పెద్దోళ్ళు అయ్యారు. ఎన్నో తప్పులు చేసి తప్పటడుగులు వేసే వస్తారు అందరూ. హిస్టరీ ఉండకూడదు అంటారు. బట్ ఫ్యూచర్ షుడ్ బి లైక్ దే షుడ్ బి జెన్యూన్. అది ఫారెన్లో కూడా అంతే, చీట్ చేస్తే క్రైమ్, పెద్ద క్రైమ్. సో అది మన ఆలోచన రావాలంటున్నాను. ఇది మన కల్చర్లో కూడా ఉంది ఫస్ట్ నుంచి. రాజుల కాలం నుంచి కూడా వేశ్య గృహాలు ఉన్నాయి.
ఈ యువత కోసం వేసే గృహాలు ఉండేవి. ఇప్పుడు ఈ మోడర్న్ ఇండియాలోనే అది బ్యాన్ చేశారు దాన్ని. అవును. మీరు పెద్దాపురం తీసుకున్న, చిలకలూరుపేట తీసుకున్న, ఇవన్నీ వేసే గ్రామాలు యాక్చువల్లీ. అవును. వేసల కోసం అప్పట్లో రాజులు క్రియేట్ చేసిన గ్రామాలని సామాన్యులు వెళ్ళిపోయి వాళ్ళని బయట పంపించేశారు. అవును, దట్స్ ట్రూ. అంటే సపోజ్ మీ గురువు గారు అమ్మాయి క్యారెక్టర్ని ఒకసారి మనం చూస్తే, ఆ అమ్మాయి టీనేజ్లో ఆ అమ్మాయికి తెలియకుండా అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అమ్మాయి తప్పు ఉందా, ఆ అబ్బాయి తప్పు ఉందా అని తీసి పక్కన పెడితే, నిజ జీవితంలో సొసైటీలో ఒక అమ్మాయికి కనుక అలా జరిగితే మీరు చూపించిన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇక్కడ జరగదు. సో అలాంటి మార్పు అనేది మనం చూడగలుగుతాం మీ ఉద్దేశ ప్రకారం? చూస్తామండి. అంటే ఆర్ట్ అనేది ఎప్పుడు సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎక్కడో చోట. ఇప్పుడు ఇంతమంది చూసారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 లక్షల మంది చూస్తారు, రేపు 1 కోటి మంది చూస్తారు, 2 కోట్ల మంది చూస్తారు. అందులో అట్లీస్ట్ కొన్ని వేల మందిలో మార్పు వచ్చినా అది కల్చర్ కింద వెళ్తుంది. కల్చర్ అంటే అట్లానే కదండి, ఒక మనిషిలో వచ్చిన ఆలోచనని భవిష్యత్ తరాలకు అందించడమే కల్చర్. డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. ఆర్ట్ అనేది అంటే ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ వస్తే డెఫినెట్లీ పీపుల్ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఫస్ట్ మీరు నిర్బంధం 2 తీశారు, ఇప్పుడు మాంగళ్యం తీశారు. నెక్స్ట్ ఏ జోనర్లో ఉండబోతుంది? నెక్స్ట్ థియేట్రికల్ ఫిల్మ్ చేస్తున్నానండి. అవునా? సో డిసెంబర్ నుంచి స్టార్ట్ అనుకుంటున్నాను షూట్. సో నెక్స్ట్ ఇయర్ మిడ్లో వస్తాను థియేటర్. ఏ జోనర్లో ఉండే అవకాశం? అది యూత్ఫుల్ స్టోరీ అండి. ఎందుకంటే యూత్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు కాబట్టి యూత్ఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నాను. సో ఇలానే రాగానే ఉంటుంది అది కూడా? ఉండదండి, అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి చూసే సినిమా ఉంటుంది. అంటే ఇలాంటి భాష ఉండదు, అంటే ఒక స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉండదు. అక్కడ నాకు ఆ ప్లాట్ఫామ్లో నాకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి అక్కడ ఎక్స్ప్రెస్ చేశాను. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వచ్చాక అందరూ అన్ని వయసు వాళ్ళు, అంటే చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళ పెద్దవాళ్ళ వరకు చూసేటట్టు ఉంటుంది. సో అందరూ కలిసి చూసే సినిమా మెయిన్ స్ట్రీమ్. దిస్ విల్ బి మెయిన్ స్ట్రీమ్. ఓకే. ప్రీవియస్ వేర్ కల్ట్. యా. స్పెక్ట్స్ ఏంటి, మీ గాగుల్స్ ప్యాషన్ కోసమా లేకపోతే మీ ఎమోషన్స్ కనపడకూడదనే? నేను యాక్చువల్లీ లేడీస్ అంటే కొంచెం సిగ్గు అనమాట నాకు. వాళ్ళందరూ ఉన్నారు కదా, అందరి మధ్యలో మాట్లాడాలని పెట్టుకున్నాను. సరే, వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు నా ముందు సో నా ముందు మాట్లాడడానికి కూడా, అంటే బేసిక్గా లేడీస్ అంటే మీకు కొంచెం లేడీస్ అనే ఐఎమ్ ఇంట్రోవర్ట్. ఓకే. నేను కెమెరా ఉన్నప్పుడు ధైర్యం తెచ్చుకుని మాట్లాడతాను కానీ, ఓకే, లేకపోతే ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్. సో మనుషులతో కలవలేను అంత ఈజీగా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మీ సిల్వర్ స్క్రీన్ మీద వచ్చే మూవీ ఎంతవరకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు క్యాస్టింగ్ పెడుతున్నానండి. అక్టోబర్ ఎండింగ్కి క్యాస్టింగ్ కాల్ పెడుతున్నాను. సామాన్యులనే తీసుకుని చేస్తాను. ఇంకో 50 మంది సామాన్యుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ 3 సినిమాల్లో నేను ఒక 90 మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను, 90 to 100 పీపుల్. సో ఇప్పుడు ఇంకో 50 మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏం పెట్టుకున్నారు? వాట్ యూ వాంట్ టు బి యాక్చువల్లీ? యాక్టర్. యాక్టరేనా? డైరెక్టర్ కాదు. డైరెక్టర్ అనేది ఇట్స్ నాట్ లైక్, దట్స్ వాట్ ఐ సెడ్, నాట్ లైక్ ఆర్జీవీ ఆర్ మణిరత్నం మేకింగ్ ఫిల్మ్స్. మై ఫిల్మ్స్ విల్ బి లైక్ కమల్ హాసన్ మేకింగ్ హిజ్ ఓన్ ఫిల్మ్. ఆయన కోసం రాసుకుని ఆయనతో పాటు చుట్టూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాసి ఆ స్టైల్, అంటే నాట్ సైకలాజికల్లీ హిజ్ ఆ అప్రోచ్ నా అప్రోచ్ సిమిలర్గా ఉంటుంది. సో స్టోరీ విల్ రివాల్వ్ అరౌండ్ మీ, మై క్యారెక్టర్. దాంట్లో స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ఇప్పుడు రామాయణం తీసుకున్న చిన్నప్పటి నుంచి ఎపిక్స్ బాగా చదివేవాడిని, అంటే బాగా వినేవాడిని. సో దాంట్లో ప్రతి క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. గరుత్మంతుడు క్యారెక్టర్ కానీ రామాయణంలో, ఊర్మిళ క్యారెక్టర్ కానీ, శూర్పణఖ, బంగారు లేడీ తప్ప మిగతా అందరు ఉడత కూడా మంచి క్యారెక్టర్ దాంట్లో. అవును, బంగారు లేడీ ఒకటే జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్ట్ మీద పెట్టారు బంగారు లేడీ. అంతే కదా, ఆ లేడీకి క్యారెక్టర్ లేదు, జస్ట్ పాసింగ్ జూనియర్ ఆర్టిస్ట్. మిగతా వాళ్ళన్నీ కూడా క్యారెక్టర్స్. సో నేను నా చుట్టూ అలాంటి క్యారెక్టర్స్ రాసి, నాతో పాటు నా డ్రీమ్ ఏంటంటే, మన డ్రీమ్ కొన్ని వేల మందికి డ్రీమ్ అయి ఉండాలి. సో నాతో పాటు వాళ్ళది కూడా ఫుల్ఫిల్ చేయాలి. అమ్మాయిలేమో చక్కగా చాలా తెల్లగా ఉన్నారు, మీరేమో మీరు శుభ్రంగా నల్లగా అయిపోండి, ఎండలో నుంచండి అని చెప్పారంటే మీరు, మీ మీద చాలా పెద్ద కంప్లైంట్. కానీ ఎందుకండి పాపం, మళ్ళీ నార్మల్గా అవ్వాలంటే స్కిన్ మళ్ళీ చాలా నెల్లు పడుతుంది కదా, ఇట్స్ కాస్ట్లీ ఆల్సో నౌడేస్. వాళ్ళ కంఫర్ట్ కోసం చూస్తే సినిమా రావాలి కదా. అంటే మనం మేకప్లో కూడా కవర్ చేసుకోవచ్చు కదా, దట్స్ వాట్. నేను అసలు మేకప్ ప్రిఫర్ చేయనండి. నా ఫిల్మ్లో మేకప్ ఉండకూడదు, ఎవరికి మేకప్ ఉండదు. రైట్. మేకప్ అనేది ప్రిఫర్ చేయను మ్యాక్సిమం 99%. కొన్ని చోట్ల